ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా మన కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివలన కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏ, బి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఉత్తమ ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం చేయటం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అసలు హెపటైటిస్ అంటే ఏమిటి, వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానం, నివారణ మార్గాలు తదితర విషయాల గురించి విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బత్తిని రాజేష్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రాజేష్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు కాలేయ వ్యాధి అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి. కాలేయ వ్యాధి అంటే మనం ఇంగ్లీష్లో హెపటైటిస్ అంటామండి. ఈ హెపటైటిస్ అంటే కాలేయం యొక్క వాపు అనమాట. కాలేయం అనేది పొట్ట కుడివైపు ఉంటుంది. ఈ కాలేయంలో మనకి ముఖ్యంగా బ్లడ్లో ఉన్న షుగర్స్ కంట్రోల్ చేయడానికి, తర్వాత మనం వేసుకునే మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ అది లివర్ న్యూట్రలైజ్ చేసిద్ది అనమాట. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మనకి అతి ముఖ్యమైన రక్తంలో ఉన్న ప్రోటీన్స్ని లైక్ ఆల్బుమిన్ అనే వాటిని లివర్ అనే సింథసిస్ చేసిద్ది అనమాట. ఈ హెపటైటిస్ అంటే కాలేయ వాపు వచ్చినప్పుడు ఇవన్నీ దెబ్బతిని కొన్ని లక్షణాలు రావచ్చు. డాక్టర్ గారు, అసలు ఈ కాలేయ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? ఈ హెపటైటిస్ అంటే కాలేయ వాపు 2 రకాలు ఉంటాయండి మేజర్గా. అవి ఏంటంటే అక్యూట్ హెపటైటిస్ అంటే సడన్గా వచ్చే హెపటైటిస్ అనమాట, అండ్ క్రానిక్ హెపటైటిస్ అది దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధి. మామూలుగా 6 నెలల లోపల ఏదైనా లివర్ వాపు వస్తే దాన్ని అక్యూట్ హెపటైటిస్ అంటాం. 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ హెపటైటిస్ అంటాం అనమాట. అక్యూట్ హెపటైటిస్ ఏంటంటే కొన్ని వైరస్ల వల్ల వస్తాయి. క్రానిక్ దీర్ఘకాలిక లివర్ సమస్యలు ఏంటంటే మద్యపానం వల్ల కానీ హెపటైటిస్ బి, సి వల్ల కానీ వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, అసలు ఈ కాలేయ వ్యాధి వచ్చిందని అసలు మనం ఎలా గుర్తిస్తాం? మొదట్లో మనకి ఈ లివర్ వాపు వచ్చినప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు ఉండవండి. అందరూ అనుకుంటారు మనకి పసికెర్లు కామెర్లు వస్తేనే లివర్ ప్రాబ్లం ఉన్నట్టు, రాకపోతే లివర్ ప్రాబ్లం లేనట్టు అనుకుంటూ ఉంటారు. కానీ మొదట్లో కామెర్ల కన్నా ముందే నీరసించిపోవటం, ఆకలి తగ్గిపోవటం, తర్వాత వాంతులు అవటం ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తరువాత కళ్ళు పచ్చగా అవటం, తర్వాత మూత్రం కూడా బాగా పచ్చగా అప్పుడు మనకి కామెర్లు అనేది తెలిసిద్ది అనమాట. కానీ కామెర్ల కన్నా ముందే మనకి ఈ రకమైన లక్షణాలు ఉంటాయి. అంటే ఆకలి తగ్గిపోవటం, వాంతులు అవటం, ఈ లక్షణాలే మొదటగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలామందికి లివర్ సమస్య ఉన్నా సరే కామెర్లు అనేది రావు. వాటిని యానిక్టరస్ హెపటైటిస్ అంటాం అంటే అనమాట. డాక్టర్ గారు, ఇక్కడ ఒక డౌట్, కాలేయ వ్యాధి వస్తే కంపల్సరీ జాండీస్ అంటే కామెర్లు వచ్చే అవకాశం ఉంటుందంటారా? లేదండి, లేదు. చాలా వరకు ఏంటంటే చాలా మంది పేషెంట్స్లో కాలేయం వ్యాధి అంటే సడన్గా వచ్చినా సరే దీర్ఘకాలికంగా వచ్చినా సరే కామెర్లు అనేది రాకపోవచ్చు అనమాట. ముఖ్యంగా నేను ముందు లక్షణాలు చెప్పినట్టుగా అవే ఎక్కువ వస్తుంటాయి. వాంతులు కానీ, ఆకలి తగ్గిపోవటం, నీరసించి తగ్గిపోవటం. ఎప్పుడైతే కామెర్లు వచ్చినాయి అంటే వ్యాధి ముదిరినట్టు అని లెక్క. చాలామంది కామెర్లు లివర్ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా కామెర్లు రావచ్చు అనమాట. వాళ్ళు ఏంటంటే కొంతమందికి రక్తహీనత అవటం వల్ల ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాము, కొంతమంది గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాము. వీళ్ళ పేషెంట్స్లో ఏంటంటే కాలేయం అంతా బాగుంటుంది కానీ కామెర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో కామెర్లో లివర్ ప్రాబ్లం వస్తేనే కామెర్లు ఉన్నట్టు, కామెర్లు ఉంటే లివర్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. డాక్టర్ గారు, అక్యూట్ హెపటైటిస్కి ఏ కారణాలు ఉంటాయి? నేను ఇందా చెప్పినట్టుగా హెపటైటిస్ లివర్ వాపు అనేది సడన్గా రావచ్చు, దీర్ఘకాలికంగా రావచ్చు. సడన్గా వచ్చే వాటిని అక్యూట్ హెపటైటిస్ అంటాము. అవి మేజర్గా మనకు వచ్చేది కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవటం వల్ల, అంటే హెపటైటిస్ ఏ, ఈ వల్ల వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇప్పుడు వర్షాకాలం మొదలైన తర్వాత ఈ అక్యూట్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వల్ల పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. అవి కాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల, అంటే టీబీ మెడిసిన్స్ వల్ల కానీ, కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని ఫిట్స్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు. తర్వాత కొంతమంది పాయిజన్స్ తీసుకుంటారు, క్రిమి సంహారక మందులు కానీ, ఎలుకల మందు కానీ, వాటి వల్ల కూడా రావచ్చు. ఈ అక్యూట్ హెపటైటిస్ మాత్రం ఇప్పుడు ప్రధానంగా ఈ కాలంలో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల వచ్చే హెపటైటిస్ ఏ అండ్ ఈ వల్ల మేజర్గా జరుగుతుంది. డాక్టర్ గారు, అసలు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? అక్యూట్ హెపటైటిస్ అంటే సడన్గా వచ్చే లివర్ ప్రాబ్లము, వైరస్ హెపటైటిస్ ఏ, ఈ వల్ల వచ్చేది 98% వరకు పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, రికవర్ అయిపోతారన్నమాట. ఆ రికవర్ అయ్యే స్టేజ్లో మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే
పేషెంట్కి వాంతులు వస్తే వాంతు తగ్గించేటట్టు, తర్వాత నీరసం ఇస్తుంటే ఐవి ఫ్లూయిడ్స్ పెట్టేటట్టు, తర్వాత నొప్పి వస్తే నొప్పికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చేటట్టు, ఆహారం కూడా సరైన ఇచ్చేటట్టు చూసుకోవాలి. చాలామంది పేషెంట్స్ చాలామంది ఇంప్రూవ్ అయిపోతారు అన్నమాట. కొంతమంది పేషెంట్ అంటే గర్భవతులు కానీ, దీర్ఘకాలిక లివర్ సమస్య, కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు, క్యాన్సర్ రోగగ్రస్తులు, వాళ్ళకి మాత్రం ఈ హెపటైటిస్ ఏ వల్ల మాత్రం కొంత సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వేరే కారణాలు, టీబీ మెడిసిన్స్ వల్ల కానీ వేరే వల్ల వచ్చే అక్యూట్ హెపటైటిస్, అవి మెడిసిన్స్ ఆపేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ లక్షణాల నుండి బయటపడచ్చు. డాక్టర్ గారు, ఈ దీర్ఘకాలిక కాలేయ వ్యాధి రావడానికి గల ప్రధాన కారణాలేమిటి? లివర్ సమస్య అంటే మెయిన్గా మద్యపానం వల్ల వచ్చింది. హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్ల వల్ల వస్తాయి. హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్లు ఏంటంటే పక్క వ్యక్తుల దగ్గర నుండి రక్తం పేషెంట్కి కలిస్తే అలా వచ్చింది అనమాట. అది ఎలా వస్తాయంటే, పాతకాలంలో సూదులు సిరింజల్ని మళ్ళా వాడేవాళ్ళు, బాయిల్ చేసి వాడేవాళ్ళు. డెలివరీస్ కూడా సరిగా ఇంట్లోనే అయ్యాయి, సరైన క్లీన్గా చేసేవాళ్ళు కాదు. చెవు పోగులు కుట్టేటప్పుడు కానీ, పచ్చబొట్లు వేయించుకునేటప్పుడు కానీ మనకి సరైన క్లీన్గా లేకుండా ఒకే ఇన్స్ట్రుమెంట్ని ఇతర పేషెంట్స్ వాడినా అలా రావచ్చు. ఒకళ్ళకి వాడిన సూదే మరొకళ్ళకి వాడటం. అవునండి, అవును. తర్వాత బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు 80 సెకండ్లో హెపటైటిస్ బి, సి ఉందా లేదా అని చెక్ చేసేవాళ్ళు కాదు. దానివల్ల కూడా ఒక పేషెంట్ ఇంకో పేషెంట్కి రావచ్చు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఎక్కించుకునే వాళ్ళు ఒకే సూది సిరింజిల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. వాటి వల్ల కూడా రావచ్చు. డాక్టర్ గారు, ఈ దీర్ఘకాలిక కాలేయ వ్యాధిని నివారించడానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఇది మనకి ఏ కారణం వల్ల వచ్చిన దాని మీద మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి. మనకి హెపటైటిస్ బి వల్ల వచ్చిందా, హెపటైటిస్ సి వల్ల వచ్చిందా, లేదంటే మద్యపానం వల్ల వచ్చిందా, లేదంటే పూర్తిగా ఓన్లీ ఫ్యాటీ లివర్ వచ్చిందా అనేది తెలుసుకోవాలి. ముందు కారణం తెలుసుకోవాలి. ఈ హెపటైటిస్ బి వల్ల అయితే మనకి మెడిసిన్స్ ఇచ్చుకోవాలి. మెడిసిన్స్ అనేది హెపటైటిస్ బి మెడిసిన్స్ అనేది చాలా దీర్ఘకాలికంగా వేసుకోవాలన్నమాట. అంటే సంవత్సరాలు వేసుకోవాలి. హెపటైటిస్ సికి మాత్రం ఒక 5-6 సంవత్సరాల ముందు ఇంజెక్షన్స్ వేసుకునే వాళ్ళం, 1 సంవత్సరం పొడవున ఇంజెక్షన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ వచ్చినాయి, చాలా మంచిగా పనిచేసాయి. 3 నెలల నుండి 6 నెలల వరకు టాబ్లెట్లు వేసుకుంటే కంప్లీట్గా హెపటైటిస్ బి అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది బాడీలో నుండి. హెపటైటిస్ బికి వచ్చేటప్పటికి మనం మెడిసిన్స్ వేసుకోవాలి సంవత్సరాల పాటు. కానీ పూర్తిగా మనకి హెపటైటిస్ బి వైరస్ అనేది బాడీలో నుండి వెళ్ళదు. అందువల్ల ఏంటంటే మనకి దీర్ఘకాలికంగా వేసుకొని ఎప్పటికప్పుడు సంపాదించుకోవాలి. మద్యం తాగటం అనేది ఆపితే చాలా వరకు లివర్ అనేది దాంతో అదే ఇంప్రూవ్ అయ్యిద్ది. దీనికి ఎటువంటి మెడిసిన్స్ కూడా చాలా వరకు అక్కర్లేదు. తర్వాత ఫ్యాటీ లివర్ అంటే కొంతమందిలో ఈ లావుగా ఉన్న వాళ్ళు మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏంటంటే లివర్లో ఫ్యాట్ అక్యుమిలేట్ అయ్యి అలాగా కొన్ని దశాబ్దాల్లో లివర్ డ్యామేజ్ అయ్యింది. వాళ్ళల్లో మనకి ముందుగానే ఈ దీర్ఘకాలిక లివర్ సమస్య పసిగట్టి వాళ్ళని బరువు నియంత్రించుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే మనం కొంతైనా సరే నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ముదిరితే దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? దానిని ఎలా నివారించుకోవచ్చు అంటారు? ఈ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటే ఏ కారణం వల్ల అయినా సరే అది లివర్ సిరోసిస్గా మారే అవకాశం ఉంటుందన్నమాట. లివర్ సిరోసిస్ అంటే అది ఇంకా రిపేర్ కానీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. అది ఇంకా మనకి మెడిసిన్స్ ఎంత ఇచ్చినా సరే అది నార్మల్కి అవ్వకపోవచ్చు. ఈ లివర్ సిరోసిస్ యొక్క లక్షణాలు మొదట్లో ఎటువంటి లక్షణాలు ఉండవండి. ఎందుకంటే మామూలుగా మన కాలేయంలో కావాల్సింది రోజువారీ అవసరాలకి 30% లివరే కావాలి. మిగతా 70% లివర్ రిజర్వ్లో ఉంటుందన్నమాట. అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాగా పనిచేసేది. సో 50-60% లివర్ డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఎప్పుడైతే 70% పైన అంటే 80-90% డ్యామేజ్ అయితే అప్పుడు లక్షణాలు వస్తాయన్నమాట. మొదట్లో లక్షణాలు ఎలా ఉంటుందంటే ఆకలి తగ్గిపోవటం, నీరసించిపోవటం, బరువు తగ్గిపోవటం, తర్వాత కొంతమందిలో కామెలు రావటం, కాలు వాపు రావటం, పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బరం రావటం, రక్తం వాంతి కానీ మోషన్ నల్లగా కానీ, కొన్ని సందర్భాల్లో మనకి ఈ లివర్ సిరోసిస్ వల్ల హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం, అంటే కొంత కోమా స్టేజ్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. క్రానిక్ హెపటైటిస్ నుండి లివర్ సిరోసిస్ మారకుండా ఎలా నివారించుకోవచ్చు అంటే మెయిన్గా మనకి ట్రీట్మెంట్, మనకి కారణం తెలుసుకోవాలన్నమాట. మద్యాన్ని కంప్లీట్గా నియంత్రించుకోవటం. వంశపారంపర్యంగా వచ్చే లివర్ సిరోసిస్లు కూడా ఉన్నాయి. నేను చాలామంది మా పేషెంట్స్ తల్లిదండ్రులకుంటే, ఒకళ్ళ తల్లిదండ్రులకుంటే వాళ్ళ పిల్లలకు కూడా రావటం నేను చూశాను. దానికి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. హెపటైటిస్ బి వల్ల 80% మందికి మన బాడీయే దాన్ని కంట్రోల్ చేసిద్ది అనమాట. మన బాడీ యొక్క, మన శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టమే దాన్ని కంట్రోల్ చేసేది. ఎటువంటి మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు. ఒక 20% మందికి మాత్రమే మన శరీరం దాన్ని హెపటైటిస్ బిని కంట్రోల్ చేయలేదు. వాళ్ళకి మాత్రం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
సో కుటుంబంలో హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వ్యాధిగ్రస్తులు ఉంటే కుటుంబ సభ్యులందరూ చెక్ చేయించుకొని వ్యాధి ఎంతవరకు ఉంది, దీర్ఘకాలిక లివర్ సమస్య ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది అని తెలుసుకొని వివిధ పరీక్షల ద్వారా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఫ్యాటీ లివర్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవటం, షుగర్ని కంట్రోల్ చేసుకోవటం, బరువుని నియంత్రించుకోవటం వల్ల చాలా వరకు దీర్ఘకాలిక లివర్ సమస్య నుండి లివర్ సిరోసిస్ అవ్వకుండా ఉండటానికి మనం ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, లివర్ సిరోసిస్లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా చేస్తారు? మనకి లివర్ సిరోసిస్లో ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మద్యం తాగుతున్నారు లేదా అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. ఇది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే చెక్ చేయించుకోవాలి. చాలామంది ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఎలా తెలుస్తుంది అంటే రొటీన్గా ఎవరైనా ఫ్రెండ్స్కి అయినా బ్లడ్ ఇవ్వాలన్నప్పుడు కానీ హెల్త్ చెకప్స్లో కానీ అలాగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ అలా తెలిస్తే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్ చేయించుకోవాలి. తర్వాత ఫ్యాటీ లివర్ అనే దానికి ఏంటంటే అల్ట్రాసౌండ్ అనే ఒక పరీక్ష చేస్తే మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని తెలిసిద్ది. దీంతో పాటుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం అనమాట. లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. అందులో మనకి పసికర్లు ఎంత ఉన్నాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అనమాట. ఏఎస్టీ, ఏఎల్టీ, ఏఎల్పి అనే ఎంజైమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత బ్లడ్లో ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత ఏంటంటే ఐఎన్ఆర్ అనే టెస్ట్ చేస్తాం. ఐఎన్ఆర్ అనే టెస్ట్ చేయడం వల్ల లివర్ ఎంత డ్యామేజ్ అయిందని కూడా మనకు తెలిసిద్ది. తర్వాత అల్ట్రాసౌండ్ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. ఈ అల్ట్రాసౌండ్లో మనకి లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇది దీర్ఘకాలికంగా డ్యామేజ్ అయిందా, లివర్ సిరోసిస్లోకి వచ్చేసిందా అనేది అల్ట్రాసౌండ్లో మనకి తెలిసిద్ది. ఆ తర్వాత ఫైబ్రో స్కాన్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఇది కూడా అల్ట్రాసౌండ్ మిషన్ లాగే ఉంటుంది. ఇదేంటంటే లివర్ ఎంత గట్టిపడిందని తెలిసిద్ది అనమాట. దీర్ఘకాలిక లివర్ సమస్య అంటే క్రానిక్ హెపటైటిస్ నుండి లివర్ సిరోసిస్ అయ్యేటప్పుడు మనకి లివర్ అనేది కాలేయమని చాలా గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట. మామూలుగా లివర్ చాలా మెత్తగా ఉంటుంది, ఇప్పుడు ఏంటంటే చాలా గట్టిపడిపోతూ ఉంటుంది. ఆ గట్టిపడిపోవటాన్ని మనం ఫైబ్రో స్కాన్ అనే ఒక అనే టెస్ట్ ద్వారా మనకు తెలిసిద్ది అనమాట. అంటే రంగు కూడా మారుతూ ఉంటుందా సార్? అవునండి. ఫస్ట్లో మనకి ఎలా ఉంటుందంటే లైట్ బ్రౌనిష్ లెవెల్లో ఉంటుంది, డార్క్ బ్రౌన్ లెవెల్లో ఉంటుంది. ఇదంటే ఆల్మోస్ట్ ఇంకా బ్లాక్ కలర్, ఇంకా డార్క్ కలర్ లాగా అయిపోయింది అనమాట. ఇది ఆఫ్ ది రికార్డ్ అండి, ఇది తర్వాత ఫైబ్రో స్కాన్ అనే టెస్ట్ ద్వారా మనకి లివర్ ఎంత గట్టిపడిందని తెలుస్తుంది అన్నమాట. అందులో లివర్ స్టిఫ్నెస్ మెజర్మెంట్ అంటాం, ఎల్ఎస్ఎం అంటాం అనమాట. మామూలుగా ఎల్ఎస్ఎం ఏంటంటే మనకి 7-8 కన్నా ఎక్కువ ఉండదు. ఇందులో కానీ 12 కన్నా ఎక్కువ ఉంది అంటే మనకి లివర్ దీర్ఘకాలికంగా డ్యామేజ్ అవుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అది లివర్ సిరోసిస్గా కూడా ఉంది అని అర్థమైంది అనమాట. దాంతోపాటుగా ఎండోస్కోపీ చేస్తే లివర్ సిరోసిస్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్లో కూడా మనకి పొట్టలో నీరు ఉందా లేదా అనేది, లివర్లో ఎంత సైజ్ ఎంత తగ్గిపోయింది, పరిమాణం తగ్గిపోయిందా లేదా అని తెలిసింది. తర్వాత లివర్లో కొన్ని గడ్డలు ఫామ్ అవుతాయి అనమాట. లివర్ సిరోసిస్లో లివర్ క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయన్నమాట. అందులో కూడా గడ్డలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చాలా బేసిక్ టెస్ట్ అనమాట. దీని తర్వాత మనకి కారణం బట్టి మనం టెస్టులు చేయించుకోవాలి. హెపటైటిస్ బి ఉందంటే హెపటైటిస్ బి యొక్క వైరల్ లోడ్ ఎంత ఉందని తెలుసుకోవాలి. హెపటైటిస్ సి కూడా వైరల్ లోడ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. తర్వాత అవి క్రమం తప్పకుండా చేయించుకోవాలన్నమాట. అంటే ట్రీట్మెంట్ తీసేటప్పుడు వైరల్ లోడ్ తగ్గిందా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత కొన్ని టెస్ట్ ఆల్ఫా ఫీటోప్రోటీన్ అంటాం. ఇవేంటంటే లివర్లో వచ్చే గడ్డలు క్యాన్సర్ గడ్డలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు. ఇవి బేసిక్ టెస్ట్ అనమాట. వ్యాధి ముదిరే కొద్దీ అరుదైన వ్యాధులు ఉంటే దానికి మనం సపరేట్గా టెస్ట్ చేయించుకోవాలి. వీటి వల్ల మనకి లివర్ సిరోసిస్ అనే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎంత సివియర్గా డ్యామేజ్ అయిందని కూడా మనకి తెలుస్తుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మనం తర్వాత ట్రీట్మెంట్ మెడిసిన్స్తో నయమవుతుందా, లేదంటే ఇంకా వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? ట్రీట్మెంట్ అనేది కొంతవరకు లివర్ సిరోసిస్ గల కారణం మీద డిపెండ్ అయ్యిద్ది అనమాట. అంటే మద్యపానం వల్ల అయితే మద్యం కంప్లీట్గా పర్మనెంట్గా ఆపటం వల్ల లివర్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి సంబంధించిన వైరల్ లివర్ సిరోసిస్ అయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ క్రమం తప్పకుండా వేసుకుంటే లివర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయ్యిద్ది అనమాట. తర్వాత ఈ ఫ్యాటీ లివర్ వల్ల అని తెలిస్తే అనమాట దానికి గల ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ చేయటం, బరువు తగ్గటం. కానీ లివర్ సిరోసిస్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. అంటే లివర్ సిరోసిస్ అనేది ఇంకా అన్ని లివర్కి ఇంకా కంప్లీట్గా డ్యామేజ్ అవటం జరుగుతుంది. సో లివర్ సిరోసిస్ స్టేజ్కి వస్తే మనం మెడిసిన్స్ అంటే మద్యపానం ఆపినా సరే, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మెడిసిన్స్ వేసుకున్నా సరే ఇంకొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కానీ
కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం మాత్రం కష్టం. అంటే దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడే మనం తెలుసుకోవాలి. దీర్ఘకాలికమైన లివర్ డ్యామేజ్ అనేది లివర్ సిరోసిస్ కానీ మారితే ఇది నయం అయ్యే వ్యాధి కాదు. సో ఆ వ్యాధిని మనం మొదట్లోనే గుర్తించాలి. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, లివర్ సిరోసిస్తో బాధపడే వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా లివర్ సిరోసిస్ అనేది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయిందండి. అంటే పూర్తిగా నయమయ్యే వ్యాధి అయితే కాదు. దీనికి మనం కారణం బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మద్యపానం కంప్లీట్గా ఆపేయటం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోవటం, అండ్ రెగ్యులర్ డాక్టర్ని వచ్చేసి కొన్ని టెస్టులు చేయించుకోవాలన్నమాట. అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, కామెర్లు ఎలా ఉన్నాయి, తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, అన్నీ చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మెడిసిన్స్ మాత్రం క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండాలి. చెప్పిన బ్లడ్ టెస్ట్ క్రమం తప్పకుండా చేయించుకోవటం అనమాట. అంటే అల్ట్రాసౌండ్ ప్రతి 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉండడం, రక్తహీనత వచ్చిన వాళ్ళు, రక్తం వాంతి అయిన వాళ్ళు, విరోచనాలు నల్లగా వచ్చిన వాళ్ళు, పొట్టలో నీరు చేరినప్పుడు ఏంటంటే అసైటిస్ అంటాం అనమాట, వాళ్ళలో కూడా టెస్టులు అనేది క్రమం తప్పకుండా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటా ఉంటే మనకి లివర్ సమస్యని కొంతవరకైనా సరే నియంత్రించుకోవచ్చు, లివర్ సిరోసిస్ని. డాక్టర్ గారు, అసలు మద్యం తాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? అలాగే ఈ వ్యాధి ఉన్నవాళ్ళు పర్టికులర్గా మద్యం సేవిస్తే ఏమవుతుందంటారు? మద్యం తాగటం వల్ల శరీరంలో 200 రకాల వ్యాధులు వస్తాయండి. అందులో ముఖ్యంగా మనకి క్యాన్సర్స్ రావచ్చు, తర్వాత లివర్ సమస్యలు రావచ్చు, హృద్రోగ సమస్యలు రావచ్చు, పక్షవాతాలు కూడా రావచ్చు, వివిధ రకమైన క్యాన్సర్లు రావచ్చు. తర్వాత ఈ మద్యం మత్తులో యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ కూడా అవ్వచ్చు అనమాట. లివర్ సమస్య కింద వస్తే మాత్రం మద్యం తాగటం వల్ల క్రమేణా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంత మద్యం తాగితే లివర్ డ్యామేజ్ అయ్యేది అని. కానీ కొంతమందిలో తక్కువ మోతాదులో తీసుకున్నా సరే లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందువల్లంటే ఈ మద్యం అనేది బాడీలో, శరీరంలో సరైన విధంగా మనకి మెటబోలైజ్ అవ్వకపోతే మద్యం వల్ల కూడా లివర్ అనేది దీర్ఘకాలికంగా డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ వస్తుంటుందన్నమాట. చాలామంది నా పేషెంట్స్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు కూడా లివర్ సిరోసిస్తో వస్తున్నారు మద్యపానం తాగటం వల్ల అనమాట. మద్యం సేవించడం వల్ల లివర్ సమస్య వచ్చిన వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటి ట్రీట్మెంట్ ఏంటంటే మద్యం ఆపడమే. అది లేకుండా మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే అనవసరం. సో లివర్ సిరోసిస్లో మద్యం తాగటం వల్ల వస్తే అది మాత్రం మద్యం ఏ స్టేజ్లో అయినా సరే ఆపాల్సిందే. ఆపితే కొంతవరకైనా సరే మిగతా ట్రీట్మెంట్తో మనకి కొంత లివర్ అనేది కొంత స్టేబుల్గా కొంత నివారించుకోవచ్చు అనమాట. మద్యం తాగటం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. గొంతు క్యాన్సర్ కానీ, అన్నవాహిక క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ రావచ్చు. తర్వాత మద్యం తాగటం వల్ల ఏంటంటే మనకి హృద్రోగ సమస్యలు, తర్వాత ఏంటంటే పక్షవాతాలు కూడా రావచ్చు అనమాట. డాక్టర్ గారు, అలాగే ఫ్యాటీ లివర్ అంటూ ఉంటారు కదా, అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దాని గురించి తెలియచేయండి. ఫ్యాటీ లివర్ అంటే అధిక మొత్తంలో లివర్లో కొవ్వు ఏర్పడటం అనమాట. దీనివల్ల లివర్ కాలేమని ఉబ్బి లివర్ అనేది వాపు గురైద్ది అనమాట. దాన్ని హెపటైటిస్ అంటాం ఇందాక చెప్పినట్టుగానే. చాలామంది పేషెంట్స్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా సాధారణంగా చూస్తున్నాం అనమాట. ఈ నార్మల్గా ఉన్న పేషెంట్స్ కూడా, ఎటువంటి ఆరోగ్య సమస్య లేని పేషెంట్స్లో కూడా ఫ్యాటీ లివర్ చూస్తున్నాం అనమాట. ఈ ఫ్యాటీ లివర్ ప్రధానంగా ఎందుకు వచ్చింది అంటే బరువు అధికంగా ఉండటం వల్ల, తర్వాత మద్యపానం తీసుకోవటం వల్ల, షుగర్ పేషెంట్స్లో కూడా వస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు కొంత వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఈ ఫ్యాటీ లివర్ వస్తే అనమాట, ఫ్యాటీ లివర్తో పాటుగా కొన్ని టెస్టులు మనం రక్త పరీక్షలు చేసుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, హెపటైటిస్ బి టెస్ట్, హెపటైటిస్ సి టెస్ట్, ఇవన్నీ చేసుకొని వీటి వల్ల ఏమీ కాదు అనుకుంటే ఎక్సర్సైజ్ చేసి బరువు నియంత్రించుకోవటం, తర్వాత షుగర్ని కంట్రోల్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని, దాని తర్వాత ఏంటంటే నేను ఇందా చెప్పినట్టుగా ఫైబ్రోస్కాన్ టెస్ట్ కూడా చేసుకొని మనకి లివర్ని మనం కొంతవరకైనా సరే మనం నార్మల్గా చేసుకోవచ్చు, ఆర్ వ్యాధి యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ కాలేయ వ్యాధికి సంబంధించి అసలు టీకాలు ఏమేమి వేయించుకోవాలంటారు? మనకి మెయిన్గా ఏంటంటే హెపటైటిస్ బికి, హెపటైటిస్ ఏకి టీకాలు ఉన్నాయండి. హెపటైటిస్ బిలో మనకి ఎవరికంటే ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ హెపటైటిస్ బి టీకా వేసేస్తున్నారు. కానీ పెద్దవాళ్ళకి, ఫ్యామిలీలో, కుటుంబంలో ఎవరికైనా సరే పాజిటివ్ వస్తే మిగతా అందరూకి హెపటైటిస్ బి చెక్ చేసుకొని నెగిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రం టీకా వేయించుకోవాలి. ఈ టీకా అనేది 3 డోసులు వేస్తూ ఉంటాము. ఈ నెల వేసుకుంటే మళ్ళీ 2వ నెల, తర్వాత 6వ నెలలో 3 సార్లు టీకా వేయించుకోవాలి. అంటే సంవత్సరంలో 3 సార్లు చాలు వేయించేసుకుంటే అది చాలా వరకు మనకి ఉపయోగపడుద్ది అనమాట. తర్వాత కొన్ని సందర్భాల్లో మనకి వ్యాక్సినేషన్ అయిందా లేదా అని చేసుకోవడానికి
ఒక టెస్ట్ చేసుకొని యాంటీ-హెచ్-బేస్ టైటర్ అనే టెస్ట్ చేసుకొని దాంట్లో మనకి ఈ యాంటీబాడీస్ సంబంధించినది మాత్రం అడిక్వేట్గా ఉంటే మనకి మళ్ళీ బూస్టర్ డోస్ అనేది జనరల్గా అవసరం ఉండదు. తర్వాత హెపటైటిస్ ఏ కూడా మనము వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కానీ జనరల్గా హెపటైటిస్ ఏ అనేది అందరికీ మనం చెప్పం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా 98% మందికి ఎటువంటి ఇబ్బంది ఏమీ జరగదు హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళకి. ఈ హెపటైటిస్ ఏ ఎవరికంటే ఆల్రెడీ దీర్ఘకాలిక లివర్ సమస్య ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, వాళ్ళకి మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే హెపటైటిస్ ఏ వస్తే వాళ్ళు తట్టుకోలేరు. అందువల్ల వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. జనరల్గా సాధారణ ప్రజలకి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అంతగా అవసరం ఉండదు. హెపటైటిస్ ఈ మరియు హెపటైటిస్ సికి ఎటువంటి వ్యాక్సిన్స్ లేవు. వాటికి నివారణే ముఖ్యం. డాక్టర్ గారు, అసలు లివర్ మార్పిడి అంటే ఏమిటి? అంటే ఇది ఏ దశలో వ్యాధిగ్రస్తులకి లివర్ మార్పిడి చేస్తారు? లివర్ మార్పిడి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి. ఇది లివర్ వ్యాధిగ్రస్తుల్లో ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. దీనివల్ల ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల చాలామంది పేషెంట్స్ ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇది ముఖ్యంగా మనకి ఎవరిలో చేస్తామంటే ఎప్పుడైతే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఇంకా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు అని నిర్ధారించుకున్న తర్వాత చేస్తాం అనమాట. అది సడన్గా లివర్ డ్యామేజ్ అయినా సరే దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయినా సరే మనం చేస్తుంటాము. ఇది 70 ఏళ్ల వయసు వరకు కూడా మనం చేయొచ్చు. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల లివర్ సిరోసిస్ పేషెంట్స్లో కానీ, లివర్ బాగా డ్యామేజ్ అయిన పేషెంట్స్లో కానీ కొత్త జీవితాన్ని ఇస్తుంటుంది. దగ్గరి బంధువులు కానీ, బ్లడ్ గ్రూప్ సేమ్గా ఉన్న బంధువులు కానీ, ఆర్ జీవనముక్తి అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ ఎవరైనా ముందుకు వచ్చి దానం చేస్తే వాళ్ళ ద్వారా మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు ఈ కాలేయ వ్యాధి వచ్చాక మనం జాగ్రత్తలు తీసుకోవడం కన్నా ముందే అసలు ఈ వ్యాధి బారిన పడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలంటారు? అక్యూట్ హెపటైటిస్కి ప్రధాన కారణాలు నేను చెప్పినట్టుగా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవటం వల్ల వచ్చాయన్నమాట. హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది ఇవి వర్షాకాలంలో ఎక్కువగా కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల వస్తుంది. అందువల్ల మనం ఆహారం తీసుకునేటప్పుడు శుభ్రత పాటించి సరైన పద్ధతిలో వండి ఆ తర్వాత తీసుకోవాలి. లేదు అంటే మాత్రం ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి మరియు సి నివారణకి నేను చెప్పినట్టుగా ఇంట్లో కానీ ఎవరన్నా పాజిటివ్ వచ్చినా సరే, ఎవరికన్నా సరే రొటీన్ చెకప్లో పాజిటివ్ వచ్చినా సరే, వ్యాధి నిర్ధారణ అని తెలిస్తే ఇమ్మీడియట్గా అశ్రద్ధ చేయకుండా కొన్ని డాక్టర్ గారిని సంప్రదించి కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకొని వాళ్ళలో ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే మనం ఈ వ్యాధి ముదరకుండా మనం చేసుకోవచ్చు. తరువాత ఈ మద్యం తాగటం అనేది కంప్లీట్గా ఆపేస్తే చాలా వరకు మనం నియంత్రించుకోవచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆహారం యొక్క ఆయిల్ ఫుడ్స్ కానీ ఫుడ్ యొక్క క్వాంటిటీ తగ్గించుకొని ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకొని వెయిట్ని నియంత్రించుకొని షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకుంటే కొంతవరకైనా సరే లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, మనం నియంత్రించుకోవచ్చు. ఒకవేళ లివర్ సిరోసిస్ కానీ వచ్చి కాళ్ళల్లో కానీ పొట్టలో కానీ నీరు చేరితే ఉప్పు అనేది కంప్లీట్గా తగ్గించేసి ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ లివర్ సిరోసిస్ పేషెంట్స్లో ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ప్రోటీన్ లాస్ ఎక్కువ అవటం వల్ల ఏంటంటే వివిధ రకాల దుష్ప్రభావాలు వస్తాయి. అవి ప్రివెంట్ చేసుకోవడానికి మనం సరైన ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ సాల్ట్ అనేది బాగా తగ్గించేసుకుంటే మనకి కాళ్ళలో నీరు కానీ పొట్టలో నీరు కానీ వచ్చినా సరే అవి నియంత్రించుకోవచ్చు. కొంత బలం అయితే వస్తుంటుంది. కాలేయ వ్యాధి అంటే ఏమిటి, దాని లక్షణాలు, చికిత్సా విధానం, నివారణ మార్గాలు తదితర ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. అతిథులు డాక్టర్ బి రాజేష్ గారు, కాలేయ వ్యాధి నిపుణులు, వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.